నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఎగువ నుంచి వస్తున్న వరద జలాలతో నిండుకొండలా మారిన శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరై కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి రైతులతో కలిసి ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు 6, 7, 8, 11 నెంబర్ గేట్లు ఎత్తడంతో శ్రీశైలం నుంచి కృష్ణమ్మ బెరబెరామంటూ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తోంది. తొలుత శ్రీశైలం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మల్లన్నకు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత శ్రీశైలం జలాశయం వద్దకు చేరుకుని ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అధికారులను అడిగి ప్రవాహం వివరాలను తెలుసుకున్నారు. తరువాత జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. జూలై తొలి వారంలోనే శ్రీశైలం నిండటం శుభ పరిణామమని చంద్రబాబు అన్నారు. జలాలే మన సంపద అని, వాటితోనే రైతుల కష్టాలు తీరుతాయని అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాయలసీమను పట్టించుకోలేదన్న చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు వివరించారు. జీడిపల్లికి నీరు తీసుకువెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా కోవూరులో మహిళలు మండిపడ్డారు. వేలాది మంది రోడ్డెక్కారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వబోమని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలతో పాటు పార్టీ కార్యకర్తలు కోవూరు పట్టణంలోని మందబైలు సెంటర్కు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. ప్రసన్న కుమార్ రెడ్డి తీరును నిరసిస్తూ నల్లరంగు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ మహిళా నేతలు కోవూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గానికి రావాలని నినాదాలు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. నిండు శాసనసభలో అలా మాట్లాడినందుకే ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారని అన్నారు. అయినప్పటికీ వదరుబోతు మాటలు వదలలేకపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మహిళల గౌరవానికి భంగం కలిగించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని పవన్ హెచ్చరించారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు నేరం, దారుణమని మంత్రి లోకేష్ మండిపడ్డారు. తల్లి చెల్లిని తరిమేసిన జగన్ను ఆ పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నారని ధ్వజమెత్తారు. మహిళల జోలికి వచ్చినా అవాకులు చెవాకులు పేలినా ఊరుకునేందుకు ఇది జగన్ జంగిల్ రాజ్ కాదని లోకేష్ హెచ్చరించారు. ప్రసన్న కుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేశారని మరో మంత్రి నారాయణ విమర్శించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని బీజేపీ నాయకుడు, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. మహిళల్ని కించపరచడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే అక్కసుతో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగారని మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రశాంత్ రెడ్డి న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కాంగ్రెస్ పాలన వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రైతు సంక్షేమంపై చర్చకు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించినట్లు ప్రకటించిన కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. సీఎంను చర్చకు రావాలని కోరారు. కేటీఆర్తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రెస్ క్లబ్కు చేరుకుని నినాదాలు చేశారు. చర్చకు సవాల్ చేసిన సీఎం ఎందుకు రాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. చర్చకు ఎక్కడకు రమ్మన్నా వస్తానని మరోసారి సవాల్ విసిరారు. చర్చ చేసేందుకు రేవంత్కు భయమైతే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై వాస్తవాలు బయటకు వస్తున్నందునే కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమర్శించారు. మహబూబాబాద్ మండలంలో సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖలతో కలిసి భట్టి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు చేసిన 1,00,000 కోట్ల పంపిణీపై చర్చకు రావాలని కేసీఆర్కు సీఎం సవాలు విసిరితే కేటీఆర్ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. 1,00,000 రుణమాఫీ విషయంలో కేసీఆర్ 2 సార్లు మోసం చేశారని భట్టి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అదనంగా 12 లక్షల రేషన్ కార్డులు ఇస్తోందని చెప్పారు. సీఎంపై అవాకులు చెవాకులు వద్దని కేటీఆర్కు భట్టి విక్రమార్క హితవు పలికారు. ఇలాగే మాట్లాడుతూ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు.
ములుగు నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఆదివాసీ మహిళ అని కూడా చూడకుండా కేటీఆర్ తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన వారు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆమె దుయ్యబట్టారు. ముందు సోదరి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేటీఆర్కు మంత్రి సీతక్క సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాలని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిష్టాత్మక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ప్రతినిధులతో కలిసి బెంగళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్క్లో లోకేష్ రోడ్ షో నిర్వహించారు. టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ వంటి సంస్థల భాగస్వామ్యంతో సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో మరో 6 నెలల్లో క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతమవుతుందని ఆయన వెల్లడించారు. భారత్ సాంకేతిక విప్లవంలో ఇది గేమ్ చేంజర్గా నిలుస్తుందన్నారు. విశాఖ మహానగరం ఐటీ హబ్గా తయారవుతోందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నామని వివరించారు. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని లోకేష్ కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న మామిడి ఖర్చులో కేంద్రం భాగస్వామి కావాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఢిల్లీలో కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను అచ్చెన్నాయుడు కలిశారు. ఏపీలో రైతుల సమస్యలపై చౌహాన్తో చర్చించారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించిన అచ్చెన్న తోతాపురి మామిడి ధర తగ్గడంతో రైతులు నష్టపోతున్నారని వివరించారు. ఈ మామిడి ధర కిలో 8 రూపాయలకు క్షీణించిన వేళ ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ధరల లోటు చెల్లింపు పథకం కింద మద్దతు ధర 12 రూపాయలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ ధరతో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపూరి కొనుగోలు చేయాల్సి ఉంటుందన్న అచ్చెన్న ఇందుకు ఏపీ సర్కారు 260 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇందులో కేంద్రం భాగస్వామి కావాలని కోరారు. అలాగే వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంచాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. బుందేల్ఖండ్ తరహాలో ఏపీకి కేంద్రం అదనపు సాయం చేయాలని కోరారు. భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయానికి సంబంధించిన భూమిని ఆక్రమణ నుంచి కాపాడటానికి వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై గ్రామస్తులు దాడి చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులకు అల్లూరు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భద్రాచలానికి ఆనుకుని ఉన్న పురుషోత్తపట్నం గ్రామంలో దేవస్థానానికి చెందిన 889 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ భూమిని దేవస్థానానికి అప్పగించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఆక్రమణదారులు ఆలయ భూముల్లో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండగా అడ్డుకోవడానికి వెళ్లిన ఆలయ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘర్షణలో ఈవో రమాదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. రమాదేవిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. ఈ బెదిరింపు మెయిల్ అందగానే న్యాయవాదులు హుటాహుటిన కోర్టు నుండి బయటకు వచ్చారు. వెంటనే మారేడుపల్లి పోలీసులు సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. డాగ్ బాంబు స్క్వాడ్తో కోర్టు ప్రాంగణం, కోర్టు హాల్లో తనిఖీలు చేశారు. చివరికి బాంబు లేదని తేలగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని పలు సివిల్ కోర్టులకు ఇదే తరహా ఈమెయిల్ రాగా న్యాయవాదులు, న్యాయమూర్తులు భయాందోళనకు గురయ్యారు. ఎవరైతే ఈమెయిల్ పంపారో వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 44కు పెరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఆరిఫ్, అఖిలేశ్వర్ ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది వివరాలు ఇంకా లభ్యం కాలేదు. పరిశ్రమ పేలుడు జరిగిన ప్రాంతం నుంచి ఇప్పటికే 70కి పైగా మానవ అవశేషాలు సేకరించి DNA పరీక్షలకు పంపారు. ఆచూకీ తెలియని వారి కోసం బంధువులు పరిశ్రమల సహాయ కేంద్రాల వద్ద వేచి చూస్తున్నారు. ఇవాళ సిగాచి పరిశ్రమను నేషనల్ డిజాస్టర్ బృందం పరిశీలించింది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి, ప్రఖ్యాత గేయ రచయిత, చిత్రకారుడు అయిన శివశక్తి దత్తా కన్నుమూశారు. 92 ఏళ్ల శివశక్తి దత్తా వయోభారంతో నిన్న రాత్రి మణికొండ పంచవటి కాలనీలోని ఇంట్లో తుదిశ్వాస విడిచారు. కీరవాణి సంగీతాన్ని అందించిన పలు చిత్రాలకు శివశక్తి దత్తా సాహిత్యాన్ని సమకూర్చారు. 1988లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన జానకీరాముడు చిత్రానికి తన సోదరుడు విజయేంద్ర ప్రసాద్తో కలిసి ఆయన పనిచేశారు. శివశక్తి దత్తా అందించిన పాటలు ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు.
కొవ్వూరులో జన్మించిన ఆయన చిన్నప్పుడే కళలపై మక్కువతో ఇంట్లో నుంచి పారిపోయి మద్రాసు చేరుకున్నారు. అక్కడ సంగీత విద్యను అభ్యసించి గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. శివశక్తి దత్తా మరణం ఆ కుటుంబానికి తీరని లోటని సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్పటికే బ్రిటన్, చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. కొన్ని దేశాలతో చర్చలు జరిపినా సఫలం కాకపోవడంతో సుంకాలకు సంబంధించిన లేఖలను పంపించామని తెలిపారు. తమ వస్తువులపై కొన్ని దేశాలు భారీ స్థాయిలో సుంకాలను వసూలు చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 200% సుంకాలను వసూలు చేస్తూ వ్యాపారం చేయడాన్ని కష్టతరం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము విధిస్తున్న ప్రతీకార సుంకాల వల్ల వ్యాపార సంస్థలన్నీ అమెరికాకు క్యూ కడుతున్నాయని తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి పాతపాటే పాడారు. వాణిజ్యాన్ని నెరపబోమని హెచ్చరించగా ఇరు దేశాలు వెనక్కి తగ్గాయన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా శాంతి కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ కారణంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమైందని విమర్శించారు. ఆ సమయంలో తాను అధ్యక్షుడిగా ఉంటే యుద్ధం ప్రారంభం అయ్యేదే కాదని ట్రంప్ అన్నారు. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చేరువలో ఉన్న అమెరికా, బంగ్లాదేశ్, మయన్మార్ సహా 14 దేశాలపై సుంకాలను ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి ప్రతీకార అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 35% సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై బంగ్లాదేశ్ సుంకాలు విధించాలని చూస్తే ఈ 35%కి అదనంగా టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా రెడీమేడ్ వస్త్రాల మార్కెట్లో వియత్నాం వాటా 19%, బంగ్లాదేశ్ వాటా 9% కాగా భారత్ వాటా 6% ఉంది. బంగ్లాదేశ్పై ట్రంప్ సుంకాల ప్రకటనతో అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రెడీమేడ్ వస్త్రాల ధరలు పెరిగితే వాటికి డిమాండ్ తగ్గి భారత్ వస్త్రాలకు డిమాండ్ పెరగనుంది. త్వరలోనే 2 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనుండగా భారత్ నుంచి అమెరికాకు రెడీమేడ్ వస్త్రాల ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.